రాఖీ పండుగ అంటే తోబుట్టువుల పండుగ. అన్నా చెల్లెల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక. అన్న తమ్ముళ్ళ మేలు కోరి సోదరి రాఖీ కడుతుంది. ఇక తమ తోబుట్టువు మేలు కోరి అన్నదమ్ములు తమ శక్తి మేర కానుకలు ఇస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణాదిలో ఈ పండుగ జోరుగా సాగుతుంది. అయితే సాధారణ రాఖీ పండుగ ఎలా ఉన్నప్పటికీ రాజకీయ రాఖీ పండుగ మాత్రం జోరందుకుంది. రాఖీ పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేసీఆర్ ఫ్యామిలీనే. రాఖీ పౌర్ణమి సందర్భంగా కేసీఆర్ తన 5గురు అక్కలతో రాఖీలు కట్టించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్లో హంగామా ఉండేది. అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, జయమ్మ, లక్ష్మీబాయి తమ సోదరుడు కేసీఆర్కు రాఖీలు కట్టేందుకు హైదరాబాద్ ప్రగతి భవన్కు విచ్చేసేవారు. అందరితో రాఖీలు కట్టించుకున్న సీఎం కేసీఆర్ తన తోబుట్టువుల దీవెనలు అందుకునేవారు. ఈసారి కూడా అలాగే కేసీఆర్ రక్షాబంధన్ను జరుపుకున్నారు. ఇక కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ కవిత హంగామా మరో రేంజ్లో ఉండేది. కానీ ఈసారి అది లోటుగా మారింది. రాష్ట్రమంతా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుతుండగా ప్రతి రాఖీకి తమ అనుబంధాన్ని చాటే అన్నా చెల్లెలు మాత్రం దూరంగా ఉన్నారు. ప్రతి ఏటా అన్నకు క్రమం తప్పకుండా రాఖీ కట్టే చెల్లెమ్మ ఈసారి ఎడబాటును చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కేటీఆర్ కవితల మధ్య ఏ ఏడాది లేనంత దూరం పెరిగినట్లు కనిపిస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నకు రాఖీ కట్టేందుకు వస్తానంటే తాను హైదరాబాద్లో లేనని, కలవనేనని చెప్పినట్లు కవిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయం కవిత కూడా చెప్పుకొచ్చారు. అన్న కేటీఆర్ బెంగళూరులో ఉన్నట్లు చెప్పారని, ప్రస్తుతం తాను హైదరాబాద్లో అందుబాటులో లేనని మెసేజ్ పెట్టారని తెలిపారు. అందుకే రాఖీ వేళ అన్నకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ బెంగళూరులో ఉండటమే ఇందుకు కారణమా, లేక కొన్నాళ్లుగా పార్టీ పరంగా నెలకొన్న విభేదాలు కారణంగా నిలిచాయా అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రక్షాబంధన్కు ముందు రోజే లగచర్ల బాధితురాలు జ్యోతితో పాటు లగచర్ల గిరిజన బిడ్డలు హైదరాబాద్లోని కేటీఆర్ నివాసానికి వచ్చి ఆయనకు రాఖీ కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో లగచర్ల రాఖీకి ప్రాముఖ్యం ఇచ్చిన కేటీఆర్ సొంత చెల్లి రాఖీకి మాత్రం ముఖం చాటేశారన్న ప్రచారం జరుగుతుంది. డియర్ డాడీ లేఖ లీకేజీ తర్వాత కేటీఆర్ కవిత మధ్య ప్రచన్న యుద్ధమే జరుగుతుంది. సోదరుడి టార్గెట్గా అస్త్రాలను సంధిస్తున్న కవిత కేటీఆర్ లీడర్షిప్ను ఒప్పుకునేదే లేదని పలు సందర్భాల్లో చెబుతూ వస్తుంది. బీఆర్ఎస్లోనే ఉన్నారని చెబుతూనే మరోవైపు ప్రత్యేక అడుగులు వేసింది. సొంత సంస్థ జాగృతి పేరిట చేపడుతున్న కార్యక్రమాలు కవిత దూకుడు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారాయి. దీంతో తండ్రి కేసీఆర్ సోదరుడు కేటీఆర్తో ఆమెకు గ్యాప్ వచ్చిందన్న టాక్ వినపడింది. రక్షాబంధన్ రోజున కేసీఆర్ ఇంట సందడి చేసే కవిత ఈసారి అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పూడ్చలేని గ్యాపుగా మారిందన్న సంకేతాలు ఇచ్చింది. సోదరుడు కేటీఆర్ అందుబాటులో లేకపోతే తండ్రి కేసీఆర్నైనా కలవటానికి ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కేసీఆర్ కూడా కవితను దూరం పెట్టారని, ఆమెను కలవటానికి ఇష్టపడటం లేదని గులాబీ శ్రేణులు చెబుతున్న మాటలకు బలం చేకూర్చింది. ఇక బీఆర్ఎస్తో కవిత కటీఫ్ చెప్పినట్లేనన్న ప్రచారం మరింత ఊపందుకుంది.